ఈరోజు సెట్టిపల్లె గ్రామంలో వైసీపీ ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అన్ని గ్రామాల్లో ఎటువంటి ప్రజాస్పందన ఉందో అంతకంటే మించిన ప్రజాస్పందన సెట్టిపల్లె గ్రామంలో మనకు కనిపిస్తూ ఉంది. అడుగడుగున ఎక్కడికి పోయినా, ఏ ఇంటి తలుపు తట్టినా, ఏ మనిషిని పలకరించినా కూడా ప్రజాస్పందన అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరిలోనూ ఆనందం వెల్లివిరుస్తూ ఉంది. ముఖ్యంగా దీని అంతటికీ కారణం ఏదంటే జగనన్న అందించిన సంక్షేమ పథకాలు. ఆయన అందించిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటిని, ప్రతి గడపను, ప్రతి మనిషిని తట్టినాయి. కాబట్టే ఈరోజు ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాలనే ఉద్దేశంతో, కృతనిశ్చయంతో ఉన్నట్టు నాకు అనిపిస్తూ ఉంది. నా ప్రగాఢ విశ్వాసం కూడా. అదేవిధంగా ఈ గ్రామంలో ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త తమ సంపూర్ణమైనటువంటి శక్తియుక్తులను, కృషిని, పట్టుదలను పెట్టి రాబోయే ఎన్నికల్లో అఖండమైన మెజార్టీని వైసీపీ పార్టీకి తీసుకురావాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. దీనికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడంలో ముఖ్యంగా నాయకులైనటువంటి సోము, సుధాకర్ అన్న, జయరామ్ రెడ్డి అన్న, బండి భాస్కర్ రెడ్డి అన్న, వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈరోజు ఈ ప్రచార కార్యక్రమము గొప్పగా చాలా సంతోషంగా ఉంది. వృద్ధులు, పింఛన్దారులు పడితే అంటే కష్టాలను మనం ఈరోజు చూస్తున్నాం. ప్రతి నెల మామూలుగా అయినటువంటి పరిస్థితుల్లో అయితే జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి పింఛన్ను తీసుకుని వచ్చి ఉదయమే 6 గంటలకే పింఛన్దారులకు వాళ్ళ ఇంటి దగ్గరికే వాలంటీర్లు డబ్బు తీసుకొని వస్తుండే పరిస్థితి ఉండింది. కానీ ఈరోజు చంద్రబాబు చేసినటువంటి కుతంత్రం వలన, చంద్రబాబు మనిషి అయినటువంటి నిమ్మగడ్డ ప్రసాద్ ద్వారా ఈసీకి కోర్టుకు అందువేయడము, తద్వారా వాలంటీర్లు వచ్చి పెన్షన్ అందించే కార్యక్రమము అడ్డుకోవడం జరిగింది. తద్వారా ఈరోజు పెన్షన్దారులు ఎన్నో అష్టకష్టాలు పడుతున్నారు. బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు, సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళ అకౌంట్లలో డబ్బు పడిందా లేదా అనేది తెలియడం లేదు. ఏ బ్యాంకుకి వెళ్ళాలనో, ఎప్పుడు వెళ్ళాలనో తెలియడం లేదు. ఒకవేళ వెళ్ళినా కూడా ఏ టయానికి వస్తుందో ఆ డబ్బు అనేది కూడా తెలియదు. ఉదయం 10 గంటలకు పోతే సాయంత్రం 5 గంటల వరకు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎండకు తారలేక ఎంతోమంది వృద్ధులు, పెన్షన్దారులు సొమ్మసిల్లి పడిపోయిన సంఘటనలు, కొన్ని చోట్ల ప్రాణాలు కూడా పోయిన సంఘటనలు కనిపిస్తున్నాయి. ఇటువంటి దుర్మార్గ చర్యకు కొనుక్కున్న చంద్రబాబు నాయుడుకి ఈ వృద్ధుల, ఈ పెన్షన్దారుల ఉసురు కొట్టుకోక మానదు. రాబోయే రోజుల్లో చంద్రబాబును చిత్తుగా ఓడించడం ఖాయం అనేది తెలుస్తూ ఉంది. కాబట్టి ఇవన్నిటిని ప్రజలు గమనించి, గుర్తించి రాబోయే రోజుల్లో ఈ నెల 13వ తేదీ జరగబోయే ఎన్నికల్లో అఖండమైన మెజార్టీతో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించి గెలిపించవలసిందిగా కోరుతాను. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగాను, ఎంపీ అభ్యర్థి అయినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి గారిని అఖండమైన మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని ముక్కులితాస్తాలతో కోరుతున్నాను.